ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజామున బెరయా సందేశం. ముందుగా ఒక వచనంతో దేవుణ్ణి మహిమపరుచుకుందాము. భూరాజులారా, సర్వ ప్రజలారా, భూరాజులారా, సర్వ ప్రజలారా, అధిపతులు, యౌవనులు, కన్యాకాలు, అధిపతులు, యౌవనులు, కన్యాకాలు, రారాజుని స్తుతించుడి, రారాజుని స్తుతించుడి, స్తుతించుడి, మీరు స్తుతించుడి, స్తుతించుడి, మీరు స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, 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 మీరు స్తుతించుడి, స్తుతించుడి, మీరు స్తుతించుడి. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ శుభములు, శుభోదయం. ఈనాడు దేవుడు మనకిచ్చిన ఈ వాక్య భాగంలో ప్రధానంగా ప్రభువుని స్తుతించుడి అనేటువంటి మాట మనకు తెలియజేయడం జరిగింది. అనగా ఆయనను ఆరాధించాలి అని భావం. మూల భాషలో అయితే హల్లెలూయా అని అర్థం. ఈ యొక్క 19వ అధ్యాయంలో తెలియజేసేటువంటి సూచన మనందరికీ ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి వాస్తవమైనటువంటి సంఘటన, దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీ అందరూ ఆయనను స్తుతించుడి అని తెలియజేస్తూ ఉన్నటువంటి గొప్ప స్వరాన్ని యోహాను భక్తుడు విన్నాడు. అది యథాతథంగా ఇక్కడ వ్రాశాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన విషయాన్ని ఆయన తెలియజేస్తూ 24 మంది పెద్దలు కూడా, 4 జీవులు కూడా ప్రభువుకు సాగిలపడి ఆమెనంటూ ప్రభువును స్తుతించుడని చెప్తూ ఉన్నారు. సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము వారందరూ చేసి 6వ వచనంలో మనం చూసినట్లయితే ఒక గొప్ప స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ప్రభుని స్తుతించుడని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ప్రభుని స్తుతిస్తున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుని ఘనపరుస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రభువుని కొనియాడుచున్నామా? అలా అయితే దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. మీరు ధన్యులు. ఒకవేళ అలా చేయనట్లయితే, ఆరాధన లేని జీవితము, నామకార్థపు బ్రతుకులో మీరు ఉన్నట్లయితే, దేవుడు మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకు జవాబు నీ దగ్గర ఉన్నదా? నీవు స్తుతించేటువంటి అనుభవంలో ఉన్నావా? లేకపోతే నీవు ధన్యుడవు కావు. అక్కడ ఒక గొప్ప విందు జరగబోతుంది. ఆ విందుకు ఆయన దేవుడు పిలుస్తూ ఉన్నటువంటి వారి యొక్క అర్హత ఏమిటంటే, నిత్యము స్తుతించే వారిని దేవుడు అక్కడ పిలుస్తుంటాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలుపు. ఆ పిలుపులో నీకు పిలుపు వచ్చిందా? అంటే నీవు రక్షణ మార్మనసు తీర్మానాలు కలిగిన వాడవై దేవుని నిత్యము పరలోకంలో ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నారో, ప్రభువుని స్తుతిస్తున్నారో, అలాంటి స్తుతి ఆరాధన నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. అట్టి ధన్యకరమైన జీవితము దేవుడు నీకు నాకు దయచేయడానికే ఈ లోకానికి వచ్చాడు. మానవుని రూపం ధరించాడు.
సర్వ మానవాళి పాపాల కొరకు ఆయనే బలి అయ్యాడు. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా మనకు విమోచన దొరికింది. మనల్ని అంధకారమైనటువంటి బతుకుల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నడిపించాడు. అలా అనుభవం కలిగినటువంటి వారమైతే మనము దేవుని నిత్యము స్తుతిస్తూ ఉంటాం గనక అలాంటి స్తుతి ఆరాధన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు మహిమ పొందుతాడు. అట్టి మహిమగల ఆ ఆరాధన జీవితము నీకు నాకు దేవుడు దయచేసి ఆయన రాజ్యం కొరకు, స్వార్థ వ్యాప్తి కొరకు నిన్ను నన్ను వాడుకొనును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు అయ్యా. ఈ దినము ప్రభు దినము, నిన్ను నీ సన్నిధికి వచ్చి మేమందరం ఆరాధించే దినం. నీవు మాకు ఇచ్చిన ఈ వేకోజామును బట్టి, మాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. మేము మంచి వాళ్ళమని, గొప్ప వాళ్ళమని కాదు. నువ్వు మాకు ఇచ్చిన ఉచితమైనటువంటి ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.